అందుకే ఒక చిన్న కథ ఒకటి ఉంది. ఏంటంటే ఒకసారి ఒక ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన చాలా ధార్మికుడు. ఆయనకు ఉన్నటువంటి కోట్ల ఆస్తుంది. దానిలో చాలా అంతా కూడా ఆయన ఎప్పుడు కూడా ఈ మంచి పనులకు ఉపయోగిస్తూ ఉండేవాడు. అలా ఆయన చాలా పనులు ఊళ్ళో చాలా మంచి దేవస్థానాలు కట్టించాడు, గోపురాలు కట్టించాడు, చెరువులు తవ్వించాడు, అన్నదాన సత్రాలు కట్టించాడు, అన్నీ చేశాడు. ఆయన అదంతా చేసి ఒక ఊళ్ళో ఒక పెద్ద శివాలయం ఉంది. ఆ శివాలయానికి ఒక పెద్ద రాజగోపురం కట్టించాడు. ఆయన కట్టించాడు, అంతా అయిపోయింది. తర్వాత కొంతకాలానికి ఆయన జీవితం అయిపోయింది, ఆయన పోయినాడు. తర్వాత ఆయన పిల్లలు ఉన్నారు. అయితే ఈయనకున్నటువంటి ధార్మిక బుద్ధి ఆ పిల్లలకి లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఒక్క ధర్మాచరణ చేయరు. ఉన్నటువంటి ఆస్తిని మొత్తం వాళ్ళ భోగాలకి అనవసరమైనటువంటి పనులకు ఖర్చు పెట్టారు. ఆస్తి మొత్తం కరిగిపోయింది. ఒక్క మంచి పని చేసింది లేదు, ఎంత లేదు, మొత్తం ఆస్తిని కరిగించేశారు. మొత్తం ఆ అనవసరమైనటువంటి పనుల్లోనే ఆస్తి మొత్తాన్ని నాశనం చేసేశారు. ఇంకా వాళ్ళకి ఏమైందంటే చిన్నప్పటి నుంచి ఇంత ఐశ్వర్యంలో పెరిగి ఆ ఆస్తులన్నింటినీ కూడా ఖర్చు పెట్టి వాళ్ళకి అదే అలవాటైపోయి ఇప్పుడు డబ్బులన్నీ ఆస్తి అంతా కూడా ఖాళీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ సుఖాలు అవన్నీ లేక చాలా ఇదైపోయారు వాళ్ళు. అయ్యో ఇవి ఏం చేసి ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా బతకాలి మనం, ఈ సుఖాలను అనుభవించి అదే అలవాటైపోయింది. కాబట్టి ఇప్పుడేమో దానికి చేతిలో డబ్బులు లేవు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళంతా కూడా చాలా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. అంతా వెతికారు, ఎక్కడ వెతికినా కూడా ఏమీ దొరకలేదు. అన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఏమీ దొరకపోయేసరికి చివరికి ఒక ఆలోచన చేశారు. ఏమిటి అనంటే, ఉన్న ఆస్తంతా అయిపోయింది. బహుశా మా నాన్న ఎవరికైనా అప్పులు ఇచ్చుంటాడు కదా, ఆ అప్పులు ఇచ్చినప్పుడు ఆ అప్పుల్లో కొంతమంది తీర్చారు, కొంతమంది తీర్చని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఒకవేళ అలా ఎవరైనా తీర్చని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల వడ్డీతో సహా మొత్తం వసూలు చేస్తే మళ్ళీ కొంత డబ్బు వస్తుంది, దాంతో మళ్ళీ హాయిగా సుఖంగా ఉండొచ్చు కదా అని చెప్పి ఆ లెక్కల పుస్తకాలన్నీ తీసి వెతకడం మొదలెట్టారు. ఏమీ దొరకలేదు. చివరికి మొత్తం ఎక్కడా లేదు. అందరూ అప్పులన్నీ కూడా, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన చాలా తెలివైనవాడు కాబట్టి అప్పుల్ని ఇచ్చేసి సరైన సమయంలో మళ్ళీ వసూలు చేసేస్తూ ఉండేవాడు ఆయన. కాబట్టి ఎక్కడా కూడా అప్పులు లేవు, ఎవరికి ఇచ్చినటువంటి అప్పులు బాకీలు లేవు. అంతా వెతికారు, ఎక్కడ వెతికినా ఏమీ లెక్క దొరకలేదు. చివరికి ఒక్కచోట మాత్రం ఒక వాక్యం ఏమి రాసింది అని అంటే, ఈ ఊరి యొక్క రాజగోపురం ఏదైతే ఉందో, ఆయన కట్టించినటువంటి రాజగోపురం ఏదైతే ఉందో, ఆ రాజగోపురం కింద ఒక 2 కిలోల బంగారం ఉంది అని ఆ రాజగోపురం కింద ఒక ముహూర్తం, ఒక రోజు చెప్పారు. ఫలానా మాసంలో ఫలానా తిథిలో ఆ రాజగోపురం కింద 2 కేజీల బంగారాన్ని పెట్టడం జరిగింది అని ఒక మాట అక్కడ రాసింది. అది చూడంగానే వీళ్ళకి ప్రాణం లేచొచ్చింది. మళ్ళీ అయితే రాజగోపురం కింద ఉందిట, ఎలాగైనా సరే దాన్ని. అయితే సమస్య ఏమిటి, రాజగోపురం కింద ఉంది అది, దాన్ని తీయాలంటే రాజగోపురం మొత్తం పడగొట్టాలి. వీళ్ళు ఏం చేశారు అంటే, మేము ఆ రాజగోపురాన్ని పడగొడతామని చెప్పి వెళ్ళారు. అప్పుడు ఊరు వాళ్ళంతా ఆపారు వాళ్ళని. ఎందుకంటే ఊరి వాళ్ళకి వీళ్ళ మీద ఏమాత్రం గౌరవం లేదు. తండ్రి మీద గౌరవం ఉండేది, వీళ్ళ మీద గౌరవం లేదు. పైగా ఇప్పుడు వీళ్ళు ఏమాత్రం మంచి పనులు చేయకపోగా అనవసరమైనటువంటి పనులకి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఇప్పుడు ఈ రాజగోపురాన్ని, దేవుడు వాళ్ళ నాన్న కట్టించిన రాజగోపురాన్ని పడగొట్టడానికి వచ్చారు అని చెప్పి వాళ్ళందరికీ చాలా కోపం వచ్చి వాళ్ళంతా వీళ్ళని కొట్టడం మొదలెట్టారు. సరిగ్గా అదే సమయానికి ఒక వయస్సు అయిన ఒక ఆయన అక్కడికి వచ్చాడు, ఆ ఊరికి వచ్చాడు. ఈయనెవరు, ఆ వయస్సు ఆయన ఎవరంటే వీళ్ళ తండ్రికి స్నేహితుడు. ఆయన అంతా కలిసి వ్యవహారాలన్నీ చేస్తూ ఉండేవాడు. ఆయన వచ్చాడు, ఏం జరుగుతుంది ఏమిటంత చూస్తే వీళ్ళని ఇలా కొడుతున్నారు ఊరి వాళ్ళంతా. అప్పుడు ఏమైందనంటే ఆయన ఆపాడు, వాళ్ళందరినీ ఆపాడు. ఏమిటి ఆపి అంటే వీళ్ళు ఏం చేశారంటే, ఈ పిల్లలు ఏం చేశారు అని అంటే, ఆ ఊరి వాళ్ళు మీరు రాజగోపురాన్ని ముట్టుకోకూడదు అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు గొడవ చేసి ఇది మా నాన్న కట్టించిన గోపురం కాబట్టి మేము ఏదైనా చేస్తామని చెప్పి వీళ్ళు బలవంతంగా గోపురాన్ని పడగొట్టేశారు. వీళ్ళు లోపలంతా తీసి తవ్వి చూశారు, ఏమీ దొరకలేదు. దాంతో ఇంక ఊరి వాళ్ళకి చాలా కోపం వచ్చి వీళ్ళని బాగా కొట్టడం మొదలెట్టారు, కొట్టడం మొదలెట్టారు. ఇంతలో ఆయన వచ్చాడు, సరైన సమయానికి ఆయన వచ్చి ఆపాడు. ఏం జరిగింది మొత్తం విషయం అంతా తెలుసుకున్నాడు. అప్పుడు ఆయనకే ఒకసారి ఆశ్చర్యం వేసింది. అదేమిటి, నా స్నేహితుడు ఇలా రాసి పెట్టాడేమిటి, ఇలా రాశాడు, సరే రాశాడు, కానీ వెతికి చూస్తే మాత్రం దొరకలేదు. మా స్నేహితుడు ఆయన ఏం తెలివి తక్కువ వాడు కదా, ఇలా రాశాడంటే దీని వెనకాల ఏదో సూక్ష్మం ఉండాలి, కాబట్టి ఇక్కడ ఏదో విషయం ఉంది అని చెప్పి ఏమన్నాడు అని అంటే, ఆ ఊరి వాళ్ళకి చెప్పాడు ఈయన, నాకు 2 రోజులు సమయం ఇవ్వండి, ఒకవేళ నేను ఎలాగైనా సరే ఆయన ఎందుకు రాశాడో ఒకసారి ఆలోచిస్తాను, దీని వెనకాల ఏదో కారణం ఉంటుంది, ఒకవేళ ఈ 2 రోజుల్లో కనుక నేను దాన్ని కనిపెట్టలేకపోతే నా చేతుల మీదుగా మళ్ళీ మొత్తం రాజగోపురాన్ని నేను కట్టించిస్తాను అని వాళ్ళందరికీ మాట ఇచ్చి ఆ గొడవను అక్కడికి ఆపించి ఆయన వెళ్ళాడు. ఆ 2 రోజులు బాగా ఆలోచించాడు, ఏం జరిగింది, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా రాశాడు, ఒకవేళ రాసినా కూడా మరి వెతికితే ఉండాలి కదా, దొరకలేదు, కానీ రాసి పెట్టాడు, ఇక్కడ ఏదో విషయం ఉంది అని బాగా ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత ఆయనకి తెలిసింది. తర్వాత వచ్చాడు, ఊరి వాళ్ళందరినీ పిలిచి అన్నాడు, ఇప్పుడు నేను చెప్పలేను, ఇంకొక 2 నెలలు సమయం కావాలి అని అన్నాడు. ఎందుకు అని అన్నారు. దాంట్లో ఒక సమయం రాశాడు, ఆ సమయం వచ్చేంత వరకు ఆగాలి అని అన్నాడు. సరే సమయం వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే, ఆ రాజగోపురం ఎక్కడైతే ఉండేదో
అంటే దాని యొక్క ఆ నీడ, రాజగోపురం పొడుగ్గా ఉంటుంది కదా, దాని నీడ ఫలానా చోట పడుతుంది. అందులోనూ సూర్యుడు అటు ఇటు సంచరిస్తున్నప్పుడు ఈ దక్షిణాయనం ఉత్తరాయణంలో సూర్యుడు గతి అటు ఇటు మారుతూ ఉంటుంది. అప్పుడు ఆ నీడ కూడా అటు ఇటు మారుతుంది. ఆ ఫలానా మాసంలో ఫలానా రోజున ఆ రాజగోపురం యొక్క నీడ అనేది ఎక్కడైతే పడుతుందో అక్కడ తవ్వి చూడండి అని చెప్పాడు. అక్కడ తవ్వినప్పుడు అక్కడ బంగారం దొరికింది. అంటే ఆయన ఏం చేశాడంటే 2 నెలల సమయం అక్కర్లేదు. ఆయన ఏమన్నాడు అని అంటే, ఆ తిథిలో రాజగోపురం యొక్క నీడ ఎక్కడ పడుతూ ఉండేది, అది ఉన్నప్పుడు అది ఎక్కడ పడేది అనే దాన్ని గుర్తించి అక్కడ తవ్వి చూడండి అని అన్నాడు. తవ్వాడు. తవ్వితే అక్కడ బంగారం దొరికింది. ఆయన ఆ పెద్ద మనిషి ఆయన బంగారాన్ని ఎందుకు అక్కడ పెట్టాడు అని అంటే, ఇప్పుడు రాజగోపురం కట్టించాడు, అయిపోయింది. ఇంకా కొన్నేళ్ళు అయిన తర్వాత ఇదేమైనా జీర్ణం అయిపోయింది అని అంటే మళ్ళీ దాన్ని కొత్తగా కట్టించాలంటే ఆయన పాపం అంత ఆలోచించాడు, అంత ధార్మికుడు ఆయన. మళ్ళీ అప్పుడు కనుక మళ్ళీ రాజగోపురం కట్టించాలంటే ఎలా కట్టించాలి, దానికి డబ్బులు ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనే ఇబ్బంది ఊరు వాళ్ళకి రాకూడదని చెప్పి ఈ గోపురాన్ని కట్టించడమే కాకుండా దానికి కావాల్సినటువంటి ధనాన్ని కూడా అక్కడ పెట్టాడు. అలాగని నేను ఇక్కడ ధనం పెట్టాను అని చెప్పి అందరికీ నేరుగా చెప్పేసేస్తే మళ్ళీ అది కుదరదు. అందుకోసం ఆయన ఏం చేశాడంటే తెలివిగా ఇలా రాసి పెట్టాడు. మరి ఆ విషయం ఈ మిత్రుడికి ఎలా తెలుసు అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, అందరూ అడిగారు మీకు ఎలా తెలుసండి ఈ విషయం అని అడిగారు. అప్పుడు ఈయన అన్నాడు, నేను వాడు మేమిద్దరం మిత్రులమే కదా, మేము ఈ రకంగా చాలా వ్యవహారాలు చేశాము. ఇలా వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఆ ధనం ఏదైతే ఉంటుందో దాన్ని దాచిపెట్టుకోవడానికి ఇవన్నీ మా మార్గాలు. ఇవన్నీ కూడా ఎవరికి అర్థమవుతాయి అని అంటే వాడిలాగా ఆలోచించేవాడికి అర్థమవుతాయి. ఆ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాడి ఊరికే అక్కడ ఏదో రాసుందన్నంత మాత్రాన దాన్ని పెట్టుకొని మనం ఏమీ చేయలేం. అలా చేస్తే కనుక మనకు ఆ ఫలం రాదు. వాడు ఎలాగైతే ఆలోచిస్తాడో నేను అలాగే మేమిద్దరం కలిసి వ్యాపారం చేస్తుండేవాళ్ళం. ఇలా ధన సంగ్రహం చేయడానికి, ధనాన్ని కాపాడుకోవడానికి ఇవన్నీ కూడా రకరకాల ఉపాయాలు. కాబట్టి ఈ రకంగా మేమిద్దరం చాలా చేస్తూ ఉండేవాళ్ళం. కాబట్టి బహుశా ఇలా ఉండుండొచ్చు అని నేను ఆలోచన చేశాను. అందుకే అక్కడ తీసి చూసారు కూడా అక్కడ దొరికింది. అంటే అక్కడికి ఏమైంది అంటే ఆయన పుస్తకంలో రాసిన పెట్టాడనేది వాస్తవం, కానీ ఆ మాటకు అర్థం ఇది. రాజగోపురం అంటే నేరుగా రాజగోపురం కింద అని అర్థం, రాజగోపురం యొక్క నీడ అని అర్థం. అయితే ఇది మనకు ఎలా తెలుస్తుంది? ఆయన రాజగోపురం కింద అని, ఇప్పుడు రాజగోపురం పడగొట్టేసరికి కింద చూస్తే ఏమీ దొరకలేదు. ఆ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? ఆ రకంగా ఆలోచించేటటువంటి వాడు, ఆ రకమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం. అటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయనతో పాటు ఉన్నటువంటి వాడు, ఆయనతో పాటు వ్యవహారం చేసి మొత్తం ఆయన స్వభావం, ఆయన ఏమిటి విషయం అంతా తెలిసినటువంటి వాడు ఈయన. కాబట్టి ఈయన నుంచి ఆ విషయం తెలుసుకోగలిగారు. కాబట్టి అంటే అక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే లౌకికమైనటువంటి విషయాల్లోనే ఇలా ఉంటుంది. ఇంకా శాస్త్రీయమైనటువంటి విషయంలో గురువు యొక్క ఉపదేశంతోనే మనం సరైనటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతాం అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వట్టి పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే తీసుకొని ఇది ఇలాగా అని మనం నిర్ణయం చేయలేము అనేటటువంటి విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి లోకంలోనే ఎన్నో విషయాలు ఇలాంటివి ఉంటాయి. నేరుగా అక్కడ ఉన్న మాటను అలాగే తీసుకొని మనం వెళ్ళాము అంటే పని జరగదు. దానికి ఒక అర్థం ఉంటుంది, ఆ మాట వెనకాల ఒక అర్థం ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది అని అంటే ఆ పరంపరలో వచ్చినటువంటి వాడికి మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా తత్వంలోనూ అంతే. కాబట్టి గురువు యొక్క ఉపదేశం మనకి ఎంత బుద్ధి సామర్థ్యం అనేది ఉన్నా కూడా కొంతవరకు మాత్రమే మనం వెళ్ళగలుగుతాము. సంపూర్ణంగా విషయాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే దానికి గురువు యొక్క మార్గదర్శనం అనేది ఆవశ్యకం. కాబట్టి ఏమున్నా కూడా గురుముఖతః మనం ఉపదేశాన్ని పొందాలి. ఆ గురుముఖత ఏవేవో అనువాదాలు ఉన్నాయి, ఏవో పుస్తకాలు ఉన్నాయి, అనువాదాలు, వ్యాఖ్యానాలు ఉన్నాయి, వాటన్నింటినీ పెట్టుకొని అవన్నీ కూడా మనం ఆలంబనగా తీసుకోవాలి. కానీ మళ్ళీ అంతిమంగా ఉపదేశం మాత్రం గురువు నుంచే తీసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి చక్కగా గురువు యొక్క మార్గదర్శనాన్ని అందరూ కూడా పొందాలి అనే